హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీలో బస్సు ప్రమాదం, 90 మందికి పైగా. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అర్ధరాత్రి రాజమండ్రి సమీపంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి దివాన్ చెరువు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో విద్యార్థులతో ఉన్నటువంటి 2 బస్సులు, అలాగే మరో 2 ట్రావెల్ బస్సులు ఢీకొనడంతో 26 మంది పిల్లలు గాయపడ్డారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలోని గుండ్లపల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలకు చెందినటువంటి 9వ మరియు 10వ తరగతి ఇంటర్ విద్యార్థులందరూ విహారయాత్రకు వెళ్లారు. 90 మంది బాలబాలికలు, వారితో పాటు టీచర్లు, సిబ్బందితో సహా 2 బస్సుల్లో అరకు, పాడేరు ప్రాంతాల్లో 3 రోజుల పాటు పర్యటించి మంగళవారం నాడు అర్ధరాత్రి తర్వాత రాజమండ్రి వెళ్తున్నారు. అయితే దివాన్ చెరువు దగ్గర ఓ గేదె రోడ్డుకు అడ్డంగా రావడంతో ముందు వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేసేశాడు. దీంతో వెనక వస్తున్న విద్యార్థుల 2 బస్సులు, అలాగే దాంతోపాటు మరో ట్రావెల్ బస్సు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 బస్సుల్లో ఉన్న 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులందరినీ 3 అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను దివాన్ చెరువులోని బాల వికాస్ మందిరానికి అయితే తరలించారు. వీళ్ళందరూ కూడా నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలో ఉన్న గుండ్లపల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు. మొత్తం 9, 10వ తరగతి మరియు ఇంటర్ మొత్తం అందరూ కలిపి విహారయాత్రకు వెళ్లారు. 90 మంది పిల్లలు, వారితో పాటు టీచర్లు, సిబ్బంది కూడా ఉన్నారు. దివాన్ చెరువు సెంటర్ అనేది చాలా డౌన్లోను, అలాగే డేంజర్గా ఉంటుంది. అక్కడ చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్లాల్సి ఉంటుంది. మరి ట్రావెల్ బస్సు డ్రైవర్ స్పీడ్గా వెళ్ళడమో ఏం జరిగిందో తెలియదు, కానీ గేదె అడ్డు రావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేశాడని చెప్తున్నారు. దాని తర్వాత అతను బ్రేక్ వేసినా వెనకాల బస్సులకి అంత వెంటనే ఇంటిమేషన్ ఉండదు కాబట్టి ఇమీడియట్గా ఆ స్కూల్ బస్సులు, వారితో పాటు మరో ట్రావెల్ బస్సు, మొత్తం 3 బస్సులు ఆ బస్సును అయితే ఢీకొనడం జరిగింది. ఇందులో వీరందరికీ గాయాలయ్యాయి. 26 మంది పిల్లలకైతే కనుక.